వర్షాలు వరదల వల్ల రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. రైతులకు యూరియా డీఏపీ సకాలంలో అందించాలని, రేట్లు అందుబాటులో ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలు వరదల వల్ల రైతులు నష్టపోయారని, ఇటువంటి సమయంలో ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన యూరియా డీఏపీ సకాలంలో రైతులు అందించే విధంగా ప్రభుత్వం ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే రేట్లు కూడా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, పట్టణ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ మల్లవరపు ప్రసాద్, స్టీవెన్ బాబు, అనిల్, శంకరరావు, కోటేశ్వరరావు, భీమా రమేష్, చందు, అయ్యప్ప, నాగూర్, కార్తిక్, వీరస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన తెనాలి ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఎక్కువ భాగం ఇదంతా మాగాని, కొంత మెట్ట ప్రాంతాలు, లంకలు, మెట్ట ఉద్యానవన పంటలు, మెట్ట పంటలు. ఇప్పుడు చూడండి, దీనికి అంతా కూడా ఎరువులు ఇది ప్రథమ దశే, ఇదేమి చివరి దశ కాదు. మొన్నే ఎదబెట్టడం కానీ ఇంకా నాట్లు ఇంకా అంతా కంప్లీట్ కాలేదు. జులైలో మెదరేసారు. మొట్టమొదటి కోటానే ఎరువులు వచ్చేది ఇప్పుడు వేసుకునేది. ఈ ఎరువులకు ఇప్పటికే చాలా పిఎస్సిఎస్లో కూడా, అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలు కానీ, మార్కెట్లు కానీ, ఈ మధ్యలో వైసీపీ టైంలో ఊరు ఒక చిన్న ఇది పెట్టారు, కౌంటర్ లాగా. అక్కడ కానీ ఇక్కడ కానీ ఇప్పుడు ఎరువులు కావాల్సిన రీతిలో లభ్యం అవ్వట్లేదని అందరూ చెప్పుకునేది. రెండోది ఏంటంటే క్యూలు, ఇక్కడ కూడా మార్కెట్ యార్డ్లో కూడా క్యూలు నడవటం, వాటికి కూడా సరిగా ఇవ్వకుండా ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా గవర్నమెంట్ రేటు కంటే కూడా ఎక్కువ అమ్మటం. ఒకటి అసలు లేదు తక్కువ, రెండోది ఎక్కువ అమ్మటం. ఇప్పుడు అసలు మొన్న కురిసిన వర్షంతో కురవటం, ఒక పూట కురిసి రాత్రి కురిసినా కానీ 20 నుంచి 27 అంటే 20 నుంచి 27 సెంటీమీటర్ల వర్షం అంటే చాలా ఎక్కువ వర్షం. ఆ దెబ్బతో చాలా ఏరియా మునిగిపోయి బెదబెట్టిన దాంట్లో కనీసం పావుల వంతన్నా దెబ్బతింది. దానికోసం రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఎక్స్ట్రా సాగు చేసే రైతులకి డబ్బులు అదనం ఖర్చు అవుతుంది. దానికి తోడు ఇప్పుడు యూరియా మామూలుగా 266 అమ్మాల్సింది 350, 300 నుంచి పైన అమ్ముతున్నారని మాకు వచ్చే సమాచారం. అసలు ముందు బహిరంగ మార్కెట్లో ఎరువులు లేకపోయే, యూరియా అవైలబిలిటీ లేదు వీళ్ళు తెప్పియటం కూడా. ఈ కొట్లు ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో అప్పుడు అందరూ సరైన రేటుకి అమ్ముతారు. అది యూరియా కొరత. రెండోది ఇప్పుడు వేసేదంతా పంటలో వరికి యూరియాను డిఏపి వేస్తారు, కాంప్లెక్స్ల తర్వాత వేస్తారు, పొటాష్ కూడా పంటకు వచ్చినప్పుడు వేస్తాం. ఈ డిఏపి కూడా మామూలుగా 1350 అమ్మాల్సింది ఇప్పుడు 1400, 1450 అమ్ముతున్నారు. ఇప్పుడు అంటే ఒక ఎకరానికి 3 కట్టల దాకా వేస్తారు. ఇప్పుడు దీనికి వస్తేలకి ఇంత రేటు పెడితే ఒక్కొక్క ఎకరానికి దగ్గరగా 300 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎవరైనా వ్యవసాయ శాస్త్ర సైంటిస్టులు కూడా కనుక్కొని అగ్రికల్చర్ ఆఫీసులు కూడా 45 రోజుల లోపల ఫస్ట్ నెలలో కనుక ఎరువులు సరిగా వేయకపోతే దుబ్బు చేయటం తగ్గిపోతే దిగుబడి తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ 3 నెలలు ముఖ్యంగా, అంటే ఈ 3 నెలలే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, ఈ తర్వాత అసలు ఈ 3 నెలల్లో 3 కోటాలు వేస్తారు. ఇప్పుడు తప్పనిసరిగా మీరు ఎరువులు కొరత లేకుండా చూడాలని చెప్పేసి ప్రజెంట్ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి డాక్టర్గా కాకముందే ఆయన రైతు బిడ్డ. మరి రైతు పడుతున్నటువంటి కష్టం మన సాంబశివరావు గారికి చాలా దుఃఖంతో ఉన్నారు. అదేంటంటే, మీరు మన కూటమి ప్రభుత్వం రైతులకి తగినంత యూరియా కానీ, లేకపోతే రైతుకు కావాల్సిన ప్రతి ఎరువు కూడా సకాలంలో అందజేసి రైతును ఆదుకోవాలని చెప్పని నేను కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాను.